వదిలేసి నేను మళ్ళీ న్యూట్రల్గా వచ్చేస్తాను. ఓకే. ఐ డోంట్ క్యారీ. నేను చెప్పేటప్పుడు టోటలీ డిటాచ్డ్గా ఉంటాను. ఓకే. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, సరిత అండి. సరిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంగళగిరి నుంచి అండి. ఓకేనండి సరిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి, మ్యారేజ్ గురించి. ఓకేనండి, మీ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 ఆగస్ట్ 1995. 24 ఆగస్ట్ 1995. ఓకే. సో మార్నింగ్ 5:45 అండి, తెనాలి దగ్గర. ఓకే, మార్నింగ్ 5:45. ఓకే, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మ్యారేజ్ ఎప్పుడవుతుంది తెలుసుకుందామని. ఓకేనండి, మాట్లాడండి, గురుగారితో మాట్లాడి మీ సందేహాన్ని తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇప్పుడు మీకు 29 రన్ అవుతుంది. రేపు 24కి 29 వెళ్ళిపోయి 30 వస్తుంది. కరెక్ట్? అంటే 28 కదండి, రేపు బర్త్డే జరిగితే 29 వస్తాయి కదా. లేదు, అలా కాదు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు జాతకానికి ఈ సంవత్సరం ఎలా ఉందంటాం, 95 అంటే 5 ఇయర్స్ అక్కడ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు 24, మీకు 29 రన్నింగ్లో ఉంది. 28 కంప్లీట్ అయిపోయింది. కానీ ఎవరన్నా అడిగితే మీరు అయిపోయినవే చెప్తారు, కానీ జ్యోతిష్యుడికి రన్నింగ్ చెప్పాలి. ఇప్పుడు నాకు ఎలా ఉంది అని అడిగితే రన్నింగ్ చెప్తాం. ఇప్పుడు మీకు జస్ట్ యూఆర్ అబౌట్ టు క్లోజ్ 29. ఓకే, యాక్చువల్లీ మీకు ఫస్ట్ ఛాన్స్ 24th అవ్వాలి పెళ్ళి. 24th అవ్వలేదు. ఓకే, 24th అవ్వలేదు. ఈ సంవత్సరం చాలా స్ట్రాంగ్గా ఉంది. 90% ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం అవడానికి. మరి ఇప్పుడు చూస్తుంటే 24th అంటే ఇంకేముంది, 10 రోజులు. ఇప్పుడు కూడా మీరు అవ్వలేదు కాబట్టి మీకు ఇంకా నెక్స్ట్ ఇయర్ 30 అవుతుంది. 30లో అవుతుంది. ఎందుకంటే 5 ఆర్లు 30, ఎవ్రీ 6 ఇయర్స్కి ఒక టర్నింగ్ ఉంటుంది. మీకు 2025లో అవుతుంది. కానీ మీకు మోస్ట్ ప్రాబబ్లీ లవ్ మ్యారేజ్ అవ్వాలి. లేదండి చెప్తున్నా, అంటే దీని ప్రకారం నెంబర్ ప్రకారం చెప్తున్నా. ఓకే. మీరు చాలా అందంగా ఉంటారు, తర్వాత ఆర్గనైజ్డ్గా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. ఓకే, అంటే ఇప్పుడు చూస్తున్నారా మరి మీ పేరెంట్స్? అంటే మ్యాచెస్ చాలా వస్తున్నాయి కానీ ఏం సెట్ అవ్వట్లేదండి, అందుకని రావడానికి అయితే చాలా మ్యాచెస్ ఎప్పుడు ఏదో ఒకటి డిస్కషన్ అవుతూ ఉంటది, బట్ ఏది ఫిక్స్ అవ్వట్లేదు. రేపు మోస్ట్ ప్రాబ్లీ రేపు మే జూన్లో అవుతుంది. రేపు సమ్మర్లో అవుతుంది, కమింగ్ సమ్మర్లో. అది చూస్తూ ఉండండి, కానీ డిసప్పాయింట్ అవ్వద్దు. ఇంకోటి, మీకు మ్యారేజ్కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి మీరు దాని మూలంగా కూడా కొంచెం మీకు వచ్చే మ్యాచెస్ డిలే అవుతాయి. మీరు కొంచెం నో ఎక్స్పెక్టేషన్స్తో మీరు పెట్టుకోండి మనసులో. అంటే ఆ మ్యారేజ్ అనే ఐడియా చుట్టూ కొన్ని ఆవరించి ఉంటాయి, అది క్లీన్ చేయాలి మీరు. మ్యారేజ్ అంటే హెవీనెస్, భయమో ఇలాంటి ఫీల్ అవ్వకండి. ఈ మధ్య నాకు తెలిసి ఒక మ్యారేజ్లో ఈ మధ్య చాలామంది ఒక్క పిల్లల్నే కనాలనేది ఒక లెవెల్ వరకు అర్థమవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక మ్యాచ్ ఏంటంటే ఆ అమ్మాయి ఆ ఒక్క పిల్ల కూడా కనదంట. మదర్హుడ్ అంటేనే భయం ఉంది ఆమెకి. ఆమె ఏంటంటే దాని టెస్ట్ ట్యూబ్ బేబీ పెంచుకుంటుందంట. ఇంకా నాకు అవాక్ అయిపోయాను, నాకు ఆన్సరే లేదు. అట్లా అంటే అంత ఈజీ గోయింగ్ కూడా ఆలోచించకూడదు. ఒకటి అంటే మీ గురించి కాదు, నేను మీ గురించి చెప్పట్లేదు, మీ సందర్భంగా నేను అందరికీ చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్. జాబ్ గురించి ఏమైనా, అంటే జాబ్ చేయాలన్నా అవ్వట్లేదు, ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తే కోచింగ్ లాంటివి అట్లా ఏమైనా సక్సెస్ అవుతుందా? జాబ్ ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది. వెంటనే సెప్టెంబర్లోనే జాబ్ దొరుకుతుంది. 40 daysలో జాబ్ బాగుంటుంది, మీరు చేయగలరు. మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ క్యారెక్టర్, ఎక్కడ ఒక సెలబ్రిటీ క్యారెక్టర్. మీరు కొంచెం మీ డ్రెస్సెస్ అవన్నీ కూడా లగ్జరీగా ఉంటాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, కొంచెం హై ఎండ్ పర్సన్ మీరు. మీరు అనుకుని సాధిస్తారు, ఏం పర్వాలేదు. ఓకే సార్, ఒక చిన్న బ్రేక్.